శుభలేఖ సినిమాలో ఫ్రిజ్ యాడ్లో భారతీయ నృత్యము అనే ఉద్దేశంతో కథక్, కథకళి ఇవన్నీ చిరంజీవితో చేయించాడు ఆయన. చేయగలడా లేదా అని టెస్ట్ కోసం. ఈయన క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోలేదు, కానీ శేషు మాస్టర్ ఎలా చెబితే అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. అక్కడి నుంచి ఆ క్యారెక్టర్ నుంచి మొదలు పెడితే శుభలేఖలో అంటే విశ్వనాథ్ గారు చిరంజీవిని అప్పటి వరకు తెలుగు తెర మీద ఎవరూ చూపించనంత పద్ధతిగా చూపించాడు ఆయన. అదే చిరంజీవిని తెలుగు తెర మీద ఎవరూ చూపించనంత వేగంగా చూపిస్తూ మంత్రి గారి వేంకుడు తీశారు బాపు గారు. ఇదొక విచిత్రం. అలాగే ఆ టైంలో తెలుగు తెర మీద విపరీతమైన పాపులారిటీ ఉన్న అందరూ దర్శకులు చిరంజీవితో సినిమాలు తీయటం అనేది ఒక విశేషం. బాలచందర్ గారు ఆయన నెగిటివ్ క్యారెక్టర్తో మొదలుపెట్టాడు చిరంజీవితో. అది ఇది కథ కాదు అనేటువంటి సినిమాలో సుగుణాకర్ రావు అనేటువంటి ఒక శాడిస్ట్ మొగుడికి సుగుణాకర్ రావు అని పేరు పెట్టడం అనేది ఒక విచిత్రమైన విషయం. ఆ సుగుణాకర్ రావు క్యారెక్టర్లో చిరంజీవి పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఆ సినిమాలో అందరికంటే ఎక్కువ పేరు అతనికే వచ్చింది. అక్కడి నుంచి స్నేహం కోసం వరకు, స్నేహం కోసంలో ఆ ఓల్డేజ్ క్యారెక్టర్ తను పెర్ఫామ్ చేసినటువంటి పద్ధతి, నటుడిగా చాలా క్యాలిబర్ ఉంది చిరంజీవి దగ్గర. ఎక్స్ప్లోర్ చేయనటువంటి నటుడు చాలా ఇంకా లోపల ఉన్నాడు ఆయనకి. అలాగే 47 రోజులు అనే ఒక మూవీ, 47 రోజులు, అది బాలచందర్. అది కూడా సాడిస్ట్ క్యారెక్టర్, సాడిస్ట్ భర్త క్యారెక్టర్ చేశాడు ఆయన. జయప్రద కాంబినేషన్లో ప్యారిస్లో తీశారు. అది తమిళ్లో వచ్చినటువంటి ఒక నవలని సినిమాగా తీశారు. అదొక విచిత్రం. అయితే చిరంజీవి గారి అందరూ ఆ టైంలో ఉన్నటువంటి హీరోలు అందరితోనూ యాక్ట్ చేశారు. విలన్ వేషాలు వేశాడు ఆయన. శోభన్ బాబు గారితో మోసగాడు అనేటువంటి సినిమా క్రాంతి కుమార్ గారిదే. అందులో మెయిన్ విలన్ చిరంజీవి, శ్రీదేవి గారి డ్యూయల్ రోల్. అలాగే రాణి కాసులు రంగమ్మ అని ఒక సినిమా ఉంది శ్రీదేవిది, టిఎల్వి ప్రసాద్ డైరెక్టర్. ఆ సినిమాలో కూడా చిరంజీవిది నెగిటివ్ క్యారెక్టరే. అయితే నెగిటివ్ క్యారెక్టర్లలో విపరీతమైన పేరు తీసుకొచ్చిన సినిమా పున్నమి నాగు. నటుడిగా అతను క్యారెక్టర్ ఇస్తే చాలా అద్భుతంగా చేస్తాడు అని ఆడియన్స్లో విపరీతమైన నమ్మకాన్ని పెంచిన సినిమా ఒక రకంగా పున్నమి నాగు. ఆ తర్వాత ఒక ఫ్యామిలీ ఆర్ట్ స్టార్గా మగమహారాజు సినిమా, ఇవన్నీ ఇలా ఆయన ప్రస్థానం. ఆయనలో ఉన్నటువంటి వెలితి అయితే అది పౌరాణికాలు చేయలేకపోయాను అనే వెలితుంది. అయితే ఒక దశలో పాసిబిలిటీ ఉందండి, అంటే లైక్ ఆయన ఎవరో కోరుకున్నట్టు పాతాళ భైరవి సినిమా చేయాలని ఆయన కోరికే. ఆ తరహా సినిమా చేయాలి, నాతో అలాంటి ప్లాన్ చేయమని చెప్పి ఆయన నాగశ్విన్ అటెంప్ట్ చేయట్లేదు కదా. నాగశ్విన్నే అడిగారు. మహానటి విజయోత్సవాల సందర్భంగా అడిగాడు ఆయన. అంటే మహానటి నాటి నాగశ్విన్ అయితే ఓకే, ఒక డిజాస్టర్ ఒకటి ఉంది కదా కల్కి నాగశ్విన్ తోటి అయితే ఇబ్బంది పడతారేమో. లేదండి, అది బాగానే కలెక్ట్ చేస్తుంది కదా. 1100 కోట్లు బాగానే ఉంది. కథాపరమైనటువంటి గందరగోళం అంటే అది ఆయన 2 పార్టులుగా తీయటంతో వచ్చిన కన్ఫ్యూజన్. అది సెకండ్ పార్ట్ చూస్తే కానీ పూర్తి జడ్జిమెంట్ చెప్పలేరు అని ఆయనే మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అయితే ఆ తరహా సినిమా చేయాలని ఉంది. నిజానికి చిరంజీవి గారితో ఒక పౌరాణిక సినిమా సుబ్బరామరెడ్డి గారు ఒక దశలో ప్లాన్ చేశారు. వీరార్జున అనే పేరుతో అర్జునుడి క్యారెక్టర్లో చిరంజీవిని పౌరాణిక పాత్ర చేయించాలి అని ఆయనకి స్ట్రేట్ రౌడీ ప్రొడ్యూసర్ ఆయనే, సుబ్బరామరెడ్డి గారే. ఆయన ప్లాన్ చేశారు. కొంత దానికి సంబంధించిన చర్చలు జరిగినాయి, కానీ అది ఎందుకనో ముందుకు వెళ్ళలేదు. అక్కడి నుంచి బ్రేక్ పడిపోయింది. పౌరాణికాలు అనేది ఇంక చిరంజీవితో ఎవరు అటెంప్ట్ చేయలేదు, ఇక అది రాలేదు. కానీ ఇప్పటికే ఆయనకు ఆ కోరిక ఉంది. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయం ఓపెన్గా చెప్పారు. నాకు ఆ తరహా సినిమాలు చేయాలంటే ఎన్టీఆర్కి ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయి, అలాగే కృష్ణకి ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయి, నాకు అలాంటి సినిమాలు లేవు అనేటువంటి వెలితి ఉంది అనేది చెప్పుకున్నారు ఆయన. సో ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి సెకండ్ ఇన్నింగ్స్ ఇవ్వటం కన్నా కూడా ఈ తీరని కోరికలు తీర్చుకునేటువంటి ప్రయత్నం. నిజానికి ఆయన ఎన్టీఆర్ చేసినటువంటి రావణ పాత్ర చిరంజీవి గారి మీద అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. అలాంటి ప్రయత్నం ఏదైనా చేయగలిగితే డెఫినెట్గా ఆయన
ఆయన ఆ వెలితి తీరుతుంది. తెలుగు ప్రేక్షకులు ఆయన్ని పౌరాణిక పాత్రలో చూడాలి అనేటువంటి ఒక తపన ఉంది. దాన్ని కూడా తీర్చినవాడు అవుతాడు ఆయన. ఈ 69వ పుట్టినరోజు సందర్భంగా అలాంటి నిర్ణయాలు ఏమైనా ఆయన తీసుకుంటారేమో చూద్దామండి. రైట్. పుట్టినరోజు సందర్భంగా మరోసారి ఆయనకి చిరంజీవి గారికి శుభాకాంక్షలు చెప్తూ, ఇక మనం ఇంకొకటే అంటే సినిమా రంగానికి సంబంధించే జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు 5 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. అది కూడా ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి ఆయన పినరయి విజయన్ నిన్న ప్రెస్ మీట్లో ఆ విషయం చెప్పుకుంటూ వచ్చారు. కాస్టింగ్ కౌచ్ మీద దాని బాధితులు చాలామంది ఉన్నారు. ఆ తనుశ్రీ దత్త అయితే ఓపెన్గానే వచ్చింది 2017లో. తర్వాత మీటూ సందర్భంగా కూడా ఆవిడ చెప్పింది, మానసిక రోగులు ఉన్నారు ఇండస్ట్రీలో. నానా పటేకర్ అండ్ దిలీప్, కేరళలో దిలీప్, అతను ఏదో ఒక హత్యాయత్నం కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు కొన్నాళ్ళు. అవును. సో ఇలాంటి వాళ్ళందరితోటి ఇబ్బంది పడే పరిస్థితి. నానా పటేకర్ అయితే తర్వాత దాన్ని ఖండించడం, తర్వాత తనుశ్రీ దత్తాకి సినిమాల్లో అవకాశాలు లేకుండా పోవటం, ఇవన్నీ చూసాం. చాలా ఉన్నాయి. తాగేసి వచ్చి రూముల బయట నుంచునే తలుపులు బాధే క్యారెక్టర్లు నిజ జీవితంలో ఉన్నాయి. అడుగడుగునా గండమే సినిమా ఇండస్ట్రీలో. ఆడపిల్లలకి, ఉమెన్ ప్రత్యేకించి హీరోయిన్స్కి చాలా కష్టమే అని ఆవిడ చెప్పినాక చాలా ఇన్సిడెంట్స్ని కూడా కొడిసి దాని మీద మరి ఆ కమిటీ రిపోర్ట్ని 5 ఏళ్ల పాటు ఈ గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్ ఎందుకు తొక్కేసిందని అంటే, పైగా ఇప్పుడు కూడా బయటకు వచ్చినటువంటి నివేదికలో చాలా వరకు ప్రముఖుల పేర్లేవి లేకుండా ఒక సెన్సార్ జరిగి ఆ సెన్సార్డ్ కాపీ మాత్రమే బయటకు వచ్చింది. రెండోది, చాలా యుద్ధం జరిగిన తర్వాత ఈ కమిటీ నివేదిక ప్రభుత్వానికి అంది, అది బయటకు వచ్చినాటికి చాలా చర్చలు జరిగి ఎవరెవరు అంటే ఇన్ఫ్లుయెన్స్, సినిమా ఆర్టిస్టుల ఇన్ఫ్లుయెన్స్ ప్రభుత్వాల మీద ఏ లెవెల్లో ఉంటుంది అనేది అర్థమవుతుంది మనకి. అలాగే మీరన్నట్టు తెలుగు ఇండస్ట్రీలో ఈ మీటూ అనేది మొదలైనప్పుడు చాలామంది ఓపెన్ అయ్యారు. దానిలో ఇప్పటికీ కూడా